ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చింతపులుసు. ముందుగా ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని చింతపండు వేసుకుందాం. చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను నేను. చూడండి, ఇప్పటి వరకు ఇది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడవ్వాలి కొంచెం. చూడండి, ఆయిల్ అయితే వేడయింది. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇది చింతపండులో వేసుకోవాలి. చూడండి, మనం పిసికి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేయాలి. రసం నిండా వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఫ్రెష్ కొత్తిమీర అయితే ఇలా తుంచేసుకోవాలి. మీ దగ్గర కొంచెం బెల్లం ఉంటేటైతే 2 బెల్లం ముక్కలు వేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, మంచి యమ్మీగా. నేను మసాలాలన్నీ ఏమి వేయను, మా ఇంట్లో తినరు. చింతపులుసు అంటే చింతపులుసు లాగానే ఉండాలి కాబట్టి అలాగే చేశాను. నచ్చిందా వీడియో? నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసి లైక్, షేర్ అండ్ మీకు నచ్చిందా నచ్చలేదా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు ఏ విధంగా చేశారో చింతపులుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.